పుట్టగొడుగులు ఎర్గోస్టెరాల్ అని ఒక కాంపౌండ్ ఉంది. దానిని ఎండబెడితే 2 గంటలు అది విటమిన్ డిగా మారుతుంది. సో మీరు రావద్దండి, సాఫ్ట్వేర్లో అలా పని చేస్తూనే ఉండండి, పర్వాలేదు. వారానికి ఒకసారి ఎండబెట్టిన పుట్టగొడుగులను నానబెట్టుకొని 1-2 సార్లు తింటే మీకు విటమిన్ డి వస్తుందని చెప్పొచ్చు కదా వీళ్ళు. ఎందుకంటే విటమిన్ ట్యాబ్లెట్స్ నుంచి ఏ జీవము సరిగ్గా పీల్చుకోలేదు. సప్లిమెంట్స్ ఆర్ నో గుడ్ అట్ ఆల్. విటమిన్ ట్యాబ్లెట్స్ ఆర్ యూజ్లెస్. అయినా $1 బిలియన్ బిజినెస్ చేస్తున్నారు. ఏ జీవసత్తువైనా మీ దేహంలోకి రావాలంటే సరి అయిన ఆహారం నుంచే రావాలి. సో ఆ ఆహార పదార్థాలని గుర్తించి చెప్పాల్సిన ఈ విజ్ఞానుల రెస్పాన్సిబిలిటీ ట్యాబ్లెట్లను అమ్మేదానికి వాడుకుంటున్నారు. ఇంతే, ఇంకేమీ లేదు. ఒకరోజు ఊదులు, ఒకరోజు అరికెలు, ఒకరోజు కొర్రలు, ఇంకొక రోజు అండు కొర్రలు తిని మునగాకు కషాయం, చింత ఆకు కషాయం, రావి ఆకు కషాయం, వేప ఆకు కషాయం తాగితే అది ఆడవాళ్ళు పీసీఓడి ప్రాబ్లం కావచ్చు, అంటే అండాశయంలో ముట్టయితే ఆగదు, ఆగితే రాదు. ఇలాంటి సన్నివేశమైన వీర్యకణాలు లేక మగవాళ్ళకి ఇప్పుడు ఆడవాళ్ళతో సంభోగం చేయాలంటే శీఘ్రస్ఖలనాలు, అదంతకదే లింగం ఆగిపోవటం, సన్నగా అయిపోవటం, రక్త ప్రసారం జరగకపోవటం, ఇలాంటి ప్రాబ్లమ్స్. వయాగ్రా $1 బిలియన్ బిజినెస్. అదే సాక్ష్యం. నేనేమి కట్టుకథలు చెప్పట్లేదు. ప్రపంచమంతా, మన దేశం ఒక్కటే కాదు. అంటే మనిషికి రోగాలు ఎక్కువ అవుతున్నాయి, రోగాల వయోపరిమితి తక్కువ అవుతుంది ఒకవైపు అయితే, మనిషి తత్వాన్నే మార్చేస్తున్నాయి ఈ ఆహార పదార్థాలని ఏ ఒక్కరూ గమనించట్లేదు, చెప్పట్లేదు. ఆడపిల్లలు 14 ఏళ్లకు ముట్టవలసిన వాళ్ళు 6 ఏళ్లకు ముట్టవడం ఏంటి? 100కి 1 పర్వాలేదు, 100కి 90 మంది అవుతున్నారు. ఆడవాళ్ళ మూతి మీద మీసాలు ఉండనేకూడదు, 100కి 90 మందికి మీసాలు వస్తున్నాయి. ముట్టు సహజ ప్రక్రియ, అంత ఇబ్బందులు ఏమి ఉండకూడదు, 100కి 100 మందికి నొప్పులు వస్తున్నాయి. డాక్టర్ దగ్గరికి వెళ్తే పెయిన్ కిల్లర్స్ ఇస్తారు, అందులో వేసుకున్న వాళ్ళకి 16 మందికి కిడ్నీ ప్రాబ్లం వస్తున్నాయి. 100కి నెల పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే 2-3 సంవత్సరాల్లో కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. యూరిక్ యాసిడ్ ఎక్కువ అవుతుంది, క్రియాటినిన్ ఎక్కువ అవుతుంది, యూరియా ఎక్కువ అవుతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ నో ప్రాబ్లం, డయాలిసిస్ చేస్తాం రండి అంటారు, మిషన్లు రెడీ పెట్టుకున్నామంటారు. అంటే ఇంత వైజ్ఞానికమైన విషయాలు మన కళ్ళ ముందు, మన ముక్కు కింద జరుగుతూనే ఉన్నాయి. ఏ ఒక్కరూ లేచి అడగట్లేదు, ప్రశ్నించటం లేదు. ఎందుకంటే సైన్స్, విజ్ఞానం అనే ఈ కబంధ హస్తాల్లో ఇరుక్కుపోయాము. అంతా విజ్ఞానమే. ఎక్కడుంది? ఈ వాణిజ్యీకరణ ఒత్తడంలో చేసి ఎవరు నోరు మెదపకుండా చేసేసారు. సో వాట్ ఆర్ వి డూయింగ్ హియర్? మళ్ళా గొప్పగా జంబాలు, రేపు మొన్నడు పోయి మంగళగిరిలో సంసారం పొద్దున లేస్తే కక్కస్ సరిగ్గా చేయట్లేదు. ప్రతి ఒక్కరూ కక్కస్ చేయాలంటే ట్యాబ్లెట్ తీసుకోవాలి, లేకపోతే వేడి నీళ్ళు తాగాలి, లేకపోతే ఇక్కడి నుంచి అక్కడికి తిరగాలి, బీడీ తాగాలి, సిగరెట్ తాగాలి, కాఫీ తాగాలి, లేదు ఒక పెగ్గు వేయాడు. వాడు డాక్టరే పెగ్గు వేయమన్నాడు, మగ్గులు వేసుకుంటూ కూర్చున్నారు. అర్థమైందా పెగ్గు మగ్గు? This is the nonsense that human race has been indulging in the last 30-40 years. And we are all claiming ourselves to be civilized, educated, and in scientific age. ఏమిట్రా సైన్స్? పొద్దున్న లేస్తే కక్కస్ చేయలేవు, రాత్రి వస్తే నిద్రపోలేవు. ఒక ఉదాహరణ చెప్పాను కదా, ఆ మహానుభావుడు అమెరికాకి వెళ్ళి, ఇన్ఫ్యాక్ట్ హీ వాజ్ ఎ బ్రాహ్మిన్, వెళ్తే ఆ రేడియోథెరపీ, వీడియోథెరపీ, ఈ థెరపీ, ఆ థెరపీ అంతా చేసిన తర్వాత నిశ్శక్తువై నిర్వీర్యమైతే చికెన్ సూప్ తాగు బాబు అని చెప్పారు. ఇక్కడి నుంచి డాక్టర్లు అక్కడికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకొని ఇండియాకు వచ్చి క్యాన్సర్ సెంటర్లలో అందరికీ ఏమయ్యా చెప్పేది చికెన్ సూప్ తాగండి. ఇంత గుడ్డిగా అంధానుకరణం చేస్తున్నాం. అంటే వాళ్ళు చెప్పిందే సరి అనుకుంటున్నారు. ఏ రోగము బాగు కావట్లేదు ఇంతవరకు.
ఏ రోగము బాగు కావట్లేదు. మంగళగ్రహానికి వెళ్తాము రాకెట్లలో అని కూర్చున్నాం సంసారం చేసేదానికి, ఇక్కడ పొద్దున్న లేస్తే సరిగ్గా కక్కస్ చేసేదానికి కావట్లేదు. దిస్ ఈస్ ద సాడ్ స్టోరీ. అంటే ఏదో తప్పు చేశాము, మొత్తం మానవ జాతే తప్పు చేస్తుంది. అది ముస్లింలు కావచ్చు, బ్రాహ్మణులు కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ ఈ రోగాల నుంచి దూరం కాలేదు. నేను యోగా చేస్తానంట, యోగా చేసే వాళ్లకు ఈ రోగం. ఆధ్యాత్మికంగాని స్వామీజీలు 100 మందిని తీసుకుంటే వాళ్ళల్లోనూ 28 మందికి రోగము. అంతెందుకు ఎండి ఎంఎస్ డాక్టర్లను 100 మందిని తీసుకోండి, 28 మందికి డయాబెటీస్ రోగం ఉంది. అంటే ఎవ్వరికి ఈ విషయాల గురించి ఏ ఒక్క అవగాహన లేనే లేదు అనే దానికి ఇదే సాక్ష్యం. అంటే మన ఆహారం పూర్తిగా ఆహారంగా లేదు అని ఏ ఒక్కరూ చెప్పేదానికి ముందుకు రావట్లేదు. ఎందుకంటే ఈ గోధుమలను పెంచేదానికి ఎరువు కంపెనీలు, ఈ చక్కెరను పెంచేదానికి పెస్టిసైడ్ కంపెనీలు కోట్ల 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 రూపాయల్లో బిజినెస్గా మార్చి కూర్చున్నాయి. ఇదే విజ్ఞానం అంటున్నాయి. అది ముఖ్య కారణం అని ఎవరు చెప్పేదానికి ముందుకు రావట్లేదు. ఎందుకంటే అందరూ ఇరుక్కుపోయామన్నమాట. ఎక్కడో ఒక చోట మన బిజినెస్ ఇంట్రెస్ట్ అక్కడ ఇరుక్కుపోయాం. 120 సంవత్సరాల క్రితం ఏ ఒక్కరికి రోగాలు లేకుండా ఉండేటివి, కోటికి ఒక్కరికి ఉండేది ఈ రోగం, మధుమేహ రోగం. ఆ ఒక్కరు ఎవరు తెలుసా? జమీందారులు చెరువు పక్కన గట్టన బత్తం వరి బియ్యం పెంచుకొని మేము తింటున్నాం చూడండి అని మీసాల మీద వరి బియ్యం మెతుకులు పెట్టుకొని బయటకు వచ్చేవాళ్ళంట. అప్పుడు అందరూ తింటున్నింది సామెలు, అరికలు, అండుకొర్రలు, కొర్రలు. అయితే మేము పెద్దవాళ్ళం చూడండి, ఆ తిన్న వాళ్ళలో ఒకరికే ఈ మధుమేహ రోగం ఉండదు. అంటే ఈ బియ్యం చరిత్ర అలాంటిది. ఆ బియ్యంలో తౌడు 0.2 గ్రామ్స్ నారు ఉంటుంది. అంటే 100 గ్రాములు తింటే మీకు 0.2 గ్రామ్స్ నారు. అది ఏ బియ్యమైనా కానివ్వండి, ముడి బియ్యం, రాజముడి, ఈ ముడి, ఆ ముడి, వైట్ బియ్యం కాదు ఇది, బ్రౌన్ బియ్యం కాదు, రెడ్ బియ్యం కాదు, నల్ల బియ్యము, ఈ బియ్యము, ఆ బియ్యము, ఏ బియ్యం అన్నా కానివ్వండి 0.2 గ్రామ్స్ మాత్రమే ఉండేది. అంటే ఆ పిష్ట పదార్థాన్ని, ఆ చక్కెర పదార్థాన్ని గట్టిగా పట్టుకొని నిదానంగా వదిలేదానికి వీలు లేదనమాట. చక్కెర వెంటనే వచ్చేస్తుంది మీ రక్తంలోకి. అదే మన పూర్వీకులు తింటున్న కొర్రలు, అండుకొర్రలు, సామెలు, అరికలు, ఊదలు. అందులో నారు, పీచు పదార్థం 8 నుంచి 12.5% ఉంది. అది ఈ చక్కెరని నిదానంగా రక్తంలోకి పంపిస్తుంది. అంటే మీ రోగాలన్నిటికీ మూల కారణం ఈ చక్కెర. ఆ చక్కెర వద్దా? కావాలి. ఎంత కావాలి? కొద్దిగా కావాలి. అంటే కొద్దిగా నియంత్రణతో సమతులనంగా, సంయమంగా మీ రక్తానికి గ్లూకోజ్ను చేర్చే అద్భుతమైన గుణాలు ఈ 5 ధాన్యాల్లో ఉన్నాయి. ఏ 5 ధాన్యాలు? అరికలు, సామెలు, కొర్రలు, అండుకొర్రలు, ఊదలు. రాగులేమిటి, సజ్జలేమిటి, జొన్నలేమిటి, వరిగలేమిటి? ఇందులో లేదా నారు, ఇందులో లేదా పీచు ఉంది. కానీ 1.2 నుంచి 3.6% అంతే ఉండేది. అంటే ఈ ధాన్యాలతో మీరు భోజనం చేస్తే రక్తంలోకి గ్లూకోజు వెంటనే కాకపోయినా, ధడీరని రాకపోయినా 2 గంటల్లో వచ్చేస్తుంది. అంటే మీరు డయాబెటీస్ రోగంతో బాధపడుతున్నారు, బీపీ రోగంతో బాధపడుతున్నారు, మూర్ఛ రోగంతో బాధపడుతున్నారు, ఎముకల రోగంతో బాధపడుతున్నారు, క్యాన్సర్, లివర్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. ఇవన్నీ చక్కెర ఎక్కువైతే రోగాలు ఎక్కువ అవుతాయి. అంటే చక్కెరను నియంత్రణతో మీ రక్తంలోకి పంపిస్తే ఈ రోగాలన్నిటినీ దేహం తనంతకు తానే బాగు చేస్తూ వస్తుంది. అంటే మీరు ఈ 5 ధాన్యాల్ని ఆహారంగా తింటే, రాగులు తినకూడదు, జొన్నలు తినకూడదు,
సజ్జలు తినకూడదు, వరిగలు తినకూడదు రోగాలు ఉన్నవాళ్ళు. రోగాలు లేని వాళ్ళు పర్వాలేదు, అప్పుడప్పుడు ఇది తింటే ఏమీ కాదు. అందుకే రాగుల్ని, సజ్జల్ని, వరిగల్ని, మొక్కజొన్నల్ని తటస్థ ధాన్యాలు అన్నాం. అంటే మీరు వట్టి రాగులు తింటున్నారనుకోండి, ఏ రోగం లేదనుకోండి, రోగం రాదు, కానీ రోగం బాగా కాదు. మీకు రోగం ఉంది, ఇంక రేపమన్నాడో చచ్చిపోతున్నాం అనుకున్నారనుకోండి, నీకు ఈ భూమి మీద నూకలు ఉంటే ఈ 5 ధాన్యాలను తింటే మెల్లిగా బాగవుతూ వస్తారు. ఆ లంగ్ క్యాన్సర్ ఉన్నాయన కొర్రల్ని గంజి రూపంలో తీసుకోవయ్యా 6 వారాలని చెప్తే 6 వారాల్లో తిని బాగైపోయి 6 కిలోమీటర్లు నడిచేదానికి సిద్ధమయ్యాడు, 6 స్టెప్స్ వేయలేకపోయినవాడు. ఇలా నేను ఒక్కొక్కరి విషయం చెప్తే, బ్లడ్ క్యాన్సర్ ఉన్న పాప 16 సంవత్సరాల పాప కాకినాడ నుంచి నా లెక్చర్ విని అరికలు 3 వారాలు, సామెలు 3 వారాలు తాగుతూ పారిజాత కషాయము, రావి ఆకు కషాయము, జామపండు ఆకు కషాయం తాగిన 6 వారాలకి కాకినాడ నుంచి మైసూరుకి ప్రయాణం చేసి నా ఇంటి ముందు నించోనుంది. 16 సంవత్సరాల పాప 6 సంవత్సరాలు బ్లడ్ క్యాన్సర్తో కొట్లాడి బెడ్ మీద ప్రతిరోజు రక్తం ఎక్కించాల్సి వచ్చింది అమ్మాయికి. వారానికి ఒకసారి పోయి రోజు రక్తం ఎక్కించాల్సి. అలాంటి విషమ స్థితి నుంచి బయటికి లాగిన ఈ ఆర్క, సామె, బియ్యం అంటే అందులో ఉన్న అద్భుతమైన పీచు పదార్థం, ఒకటి కరిగే పీచు, ఒకటి కరగని పీచు. ఈ పీచు పదార్థంలో 2 ఈ ధాన్యాల్లో ఉన్నాయి. కరిగే పీచు రక్తాన్ని శుద్ధం చేస్తుంది, కరగని పీచు మీ పేగుల్లోకి అంటుకొని మిగిలిన కల్మషాలన్నింటినీ నాశనం చేసి మీకు నిజమైన ఆరోగ్యాన్ని, సంపూర్ణ ఆరోగ్యాన్ని 6 వారాల నుంచి 6 నెలల్లో అందజేస్తాయి. అర్థమవుతుందా? ఎంత అద్భుతమైన రచన అంటే, ఈ ధాన్యాల్లో పీచు పదార్థం కేంద్రం నుంచి పలు పొరల్లో మెల్లగా ఈ పిష్ట పదార్థాన్ని ఆవరించుకొని ఉంటుంది. అంటే ఈ నారు, ఈ పీచు మీరు నిదానంగా నాంచబెట్టి వండుకోవాలి. కానీ అమితాబ్ బచ్చన్ ఏం చెప్తాడు? అమ్మ అవసరం లేదు, నాన్న అవసరం లేదు, 2 నిమిషాలు నూడిల్స్. ఇలా చెప్పిన ప్రకటనల వల్ల మనం వంటలు చేయటమే మర్చిపోయాం. నేను ఫస్ట్ ఈ అరికలు, సామెలు తినేది తినండప్ప అని కర్ణాటకలో చెప్తున్నప్పుడు అర్ధగంట నానబెట్టి తినండి అమ్మా అని చెప్పేవాడిని. ఎందుకంటే రాత్రి నానబెట్టి పొద్దున వంట చేసుకోండి అంటే నేను చెప్పే మాట ఎవడూ వినడనమాట. నిజంగా మీరు ఈ ధాన్యాన్ని సరిగ్గా వండుకోవాలంటే ఆ కేంద్రంలో ఉన్న పీచు కూడాను బాగా నానాలి అంటే ఏం చేయాలి? మీరు నీళ్ళల్లో నానబెట్టాలి. నానబెట్టి వండుకోండ్రా అంటే నాకెక్కడ టైం ఉంది, టీవీ చూడాలి, అది చేయాలి, ఇది చేయాలి అని మీరు ఇటువైపు అటువైపు తిరుగుంటూ వంటగదులనంతా మీరు ఈ కంపెనీలకి ఇచ్చేశారు. రెడీమేడ్ ఫుడ్స్, ఎంటీఆర్, మయ్యా, ఇదు అదు అంటే ఏమి చేయకూడదు, తీసుకురావటం, కలిపేయటం, వంట. అంటే నిజమైన ఆరోగ్యం ఎక్కడుంది? మీ వంటగదిలో ఉంది, ఆసుపత్రిలో లేదు. అంటే మీ వంటగదుల్లోకి వచ్చే పదార్థాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? దానిలలో రాసాయనిక పదార్థాలు లేకుండా పెంచే ఈ కొర్రలు, సామెలు, అరికలు, బంజరు భూమి రైతులు అంటే మెట్ట భూమి రైతులు ఇప్పటికీ పెంచుతున్నారు, కానీ క్యారే అనేవాళ్ళు లేరు. నేను 10 మూటలు కొర్రలు పెంచానండి, ఎవడికి కావాలి? ఎవడికి తీసుకోవట్లేదు. పక్షులకు వేస్తావు, ఇస్తావా? కేజీ 50 పైసలు అని ఏపీఎంసీ వాడు అడిగితే, ఇక్కడి నుంచి అక్కడ తీసుకొచ్చేదానికే ట్రాన్స్పోర్టేషన్కే అవుతుందయ్యా, దాని డబ్బన్నా ఇవ్వండి అంటే, లేదు 50 పైసలు ఇస్తాను, ఇస్తే లేకుంటే లేదు. కర్మ పెరిగింది కదా, తీసుకో అని ఇస్తే 50 పైసలు ఇస్తే వాడు మళ్ళా ఎందుకు పెంచుతాడు? ఆయన పెంచిన దానికి ఒక 20 రూపాయలైనా కేజీకి ఇస్తే మళ్ళా పెంచుతాడు. సో అందరూ అంటున్నారు ఈ ధాన్యాలంతా ఎక్కడ పోయాయి? నాశనం అయిపోయాయి, నిర్నామం అయిపోయాయి. 7 సంవత్సరాలు మీరు ఒక బీజాన్ని పెంచకుండా ఉంటే మళ్ళా మొలకెత్తదు.
అంటే 7 సంవత్సరాల్లో నీవు వేసిన బీజం మళ్ళా భూమికి వేయకుండా ఉంటే మొలకెత్తదు. అలాగే ప్రపంచంలో ఉన్న అద్భుతమైన ధాన్యాలన్నింటినీ నాశనం చేసి కూర్చున్నాం. ఎందుకంటే మీరందరికీ ఏం కావాలి? వరి అన్నం కావాలి. తెల్లగా వరి అన్నము ఇలా వేసి చిత్రాన్నము, వెజిటబుల్ బాతు, ఈ బాతు, బిసిబెల్లా బాతు, ఆ బాతు, ఈ బాతు తినుకొని అందరూ బాతుకొంబట్టిదారు. అంటే లావ్ అయిపోయి కూర్చుని రోగమయం. మీరు తినాల్సింది ఈ కొర్రలు, సామెలు, అరికలు, అండు కొర్రలు అని చెప్పేవాడు ఒక్కడు లేడు. ఏ ఒక్క విజ్ఞాని ఈ విజ్ఞానము, ఇది విజ్ఞానము, ఇది విజ్ఞానము, ఇది విజ్ఞానం అని ఇంతవరకు ఎవరు చెప్పట్లేదు. ఇంకా ఈ ఆయుర్వేద పండితులు వీళ్ళు వాళ్ళు అంతా నేను గడిచిన 20 సంవత్సరాల నుంచి చెప్తూ ఉంటే, అవి నీళ్లు లేకుండా పెరుగుతాయి, అది తింటే నీ నోట్లోనే నీళ్ళు ఉండవు, తినద్దు, వేడవుతుంది, కొర్రలు తింటే వేడవుతుంది, అరికెలు తింటే తల తిరుగుతుంది, ఊదులు తింటే థైరాయిడ్ వస్తుంది అని ఇప్పుడు మళ్ళా మొదలుపెట్టినారు. ఇంతవరకు చెప్పారు కొబ్బరి తింటే కొలెస్ట్రాల్ వస్తుంది, ఊరగాయ తింటే బీపీ వస్తుంది, ఇది తింటే అదవుతుంది, నువ్వులు తింటే నల్లగా అవుతావు. ఇన్ఫ్యాక్ట్ నువ్వులు తినండి. మొన్న నేను పూనాకి వెళ్తుంటే పుట్టపర్తి అట, ఇక్కడ దగ్గరలో పుట్టపర్తి, 82 సంవత్సరాల వయసు ఆవిడ నాకు ఫోన్ చేసి చెప్తుంది, సార్ 20 సంవత్సరాల నుంచి నేను బెడ్ మీద ఉన్నాను, నాకేమీ రోగం లేదు, లేస్తే తల తిరుగుతుంది, మైగ్రేన్ హెడేక్ అని చెప్పారు. స్టెరాయిడ్ ట్యాబ్లెట్ ఇస్తున్నారు. ఆ ట్యాబ్లెట్ తీసుకొని నా కీళ్ళు వాపు అయిపోయి నడిచేదానికి కాకుండా మంచం మీద ఉన్నాను. 20 సంవత్సరాల నుంచి జీవోత్సవంలాగా ఉన్నాను. నీ లెక్చర్లో ఎక్కడో యూట్యూబ్లో ఒకసారి చెప్పావు, నువ్వు రోజు నువ్వులు ఇనుప పెన్నం మీద, ఎక్కడ ఈ ప్లాస్టిక్ పెన్నం మీద కాదు, ఇనుప పెన్నం మీద చెంచా నువ్వులు టప్ టప్ అనేంత వరకు వేడి చేసి సన్న మంటలో చల్లగా చేసుకొని నోట్లో వేసుకొని తినండి పడిగడుపున 21 రోజులు. తిని నమిలి నమిలి నూనె భాసమవుతుంది, అప్పుడు నీళ్లు తాగండి అని చెప్పావు. సరే 21 రోజులు కాదు, 7 రోజులు చేశాను, నా తల తిరుగుడుగా ఆగిపోయింది, లేచి నించున్నాను, తల తిరుగుతుందేమని భయపడ్డాను, తిరగలేదు, 2 స్టెప్పులు వేశాను, ఏమీ కాలేదు. 21 రోజులు చేశాను, ఇప్పుడు ఇల్లంతా తిరిగి వంట చేసుకొని తింటున్నాను. 20 సంవత్సరాల నుంచి ఇలా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, వందల వేల మంది ఫోన్లు చేసి చెప్తున్నారు ఇంత అద్భుతమైన పదార్థం నువ్వులు. అంతెందుకు, నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్క క్యాన్సర్ పేషెంట్కు నువ్వుల లడ్డు వారానికి ఒకసారి తిను అని చెప్తే వాళ్ళు వారానికి 2 సార్లు తిని బాగవుతుంది సార్, బాగవుతుంది. ఎక్కువ తినద్దండి, అతి అద్భుతమైన మందు గుణాలు ఉన్నాయి, ఔషధి గుణాలు ఉన్న పదార్థాలని ఎక్కువ తినకూడదు. కోట్ల రూపాయలు ఉన్నాయని ఒక ఆయన వచ్చాడు, ఆయన క్యాన్సర్ వచ్చింది, లంగ్ క్యాన్సర్. ఎవరో చెప్పారు ఖాదర్ దగ్గరికి వెళ్ళండి, ఆయన బాగు చేస్తాడు అని. ఎవరు? హైదరాబాద్లో ఉన్నాడు ఆయన, హైదరాబాద్ నుంచి మైసూరుకు వచ్చాడు. నా క్లినిక్ ఫస్ట్ ఫ్లోర్ అలాగ పైన ఉంది. ఆయనకి కారు విడిచి వచ్చేదానికి వీలు లేదని చెప్పి వాళ్ళ కొడుకు, సార్ మా నాన్న వెనక్కి వెళ్ళేదానికి కాదు, మీరే రండి. నేనే కిందికి వెళ్ళి చూసి ఆ కారులో కూర్చొని ఈ విషయాలన్నీ చెప్పాను. ఇలా మార్చుకో, నీకు లంగ్ క్యాన్సర్ వచ్చిందంటున్నావు, ఏం తినేది అంటే పిజ్జాలు, బర్గర్లు, నూడిల్స్, కేఎఫ్సి, మెక్డొనాల్డ్, ఎందుకు డబ్బులు బాగున్నాయి కదా, ప్రతిదినం కేఎఫ్సి చికెన్లు ఇవన్నీ తిని తిని, చికెన్ గురించి మాంసం గురించి చెప్తాను ముందు. ఫస్ట్ ఈ నీళ్ళు పాలది నుంచి బయటకు పడేదానికే గంట సేపు అవుతుంది. ఎందుకంటే మనం నీళ్లను పాలను వదిలిపెట్టేదానికే కష్టం. కాఫీలు టీలు ఆపు చేయండి అంటే ఇలా చూస్తారు నన్ను. ఇంకా మాంసం వరకు రాలేదు నేను. బియ్యం వదిలిపెట్టండి అని చెప్తాను, గోధుమలు వదిలిపెట్టండి అని చెప్తాను. ఇప్పటికే షాక్ అందరికీ, నీళ్లు సరిగ్గా లేదు, పాలు సరిగ్గా లేదు అంటున్నాడు వీడు, ఇంకా ముందు చెప్పేది ఏం చెప్తాడో అని అందరూ ఆలోచిస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ మనం తినే పదార్థాలు ఏ ఒక్కటి సరిగ్గా లేదు. అందుకే కోట్ల మందికి రోగాలు వస్తున్నాయి.
170 మంది బీపీ ట్యాబ్లెట్ తీసుకుంటున్నారంట, 138 మంది డయాబెటీస్ రోగులు అయిపోయారు, 136 మందికి థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, 128 మందికి పీసీఓడి ఉంది, 140 మందికి గర్భకోశంలో గడ్డలు ఉన్నాయి, 160 మంది పొద్దున్న లేస్తే కక్కస్ చేసేదానికి సరిగ్గా లేదని ట్యాబ్లెట్ తీసుకుంటున్నారు, 118 మంది నిద్ర రావట్లేదని ట్యాబ్లెట్ తీసుకుంటున్నారు, 118 మంది నిద్ర ఎక్కువ వస్తుందని ట్యాబ్లెట్ తీసుకుంటున్నారు, 116 మంది ఉచ్చలు పోయేదానికి కష్టమని ఉచ్చలు పోసేదానికి ట్యాబ్లెట్ తీసుకుంటున్నారు, 120 మంది ఉచ్చలు పట్టుకోలేము, ఉచ్చలు వస్తే వెంటనే వెళ్ళాలి అని అటాచ్డ్ బాత్రూములు కట్టుకొని టాయిలెట్లు బెడ్రూమ్ పక్కలోనే కట్టుకుంటున్నారు, ఎందుకంటే ఉచ్చలు వస్తే పట్టుకునేదానికి కాదు అని. 118 మంది ఊబకాయలు అయిపోయి అంటే లావుగా అయిపోయి సన్నగయ్యేదానికి ట్యాబ్లెట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఎన్ని చెప్పాను? 160 మంది, 170 మంది, 130 మంది, 115 మంది, మొత్తం కూడితే 280 అయింది. ఉండేది 100 మంది. అంటే ఒక్కొక్కరికి ఒక్క రోగం కాదు, ఒక్కొక్కడికి 3 రోగాలు ఉన్నాయి. థైరాయిడ్ ఉంది, బీపీ ఉంది, డయాబెటీస్ ఉంది. డాక్టర్ల దగ్గరికి వెళ్తూనే ఉన్నారు గడిచిన 45 సంవత్సరాల నుంచి. డాక్టర్లు మీకు ట్యాబ్లెట్లు ఇస్తూనే ఉన్నారు. థైరాయిడ్ వచ్చింది, ట్యాబ్లెట్ తీసుకో. ఎన్ని రోజులు డాక్టర్? లైఫ్ లాంగ్. రుమటిజం వచ్చింది, ట్యాబ్లెట్ తీసుకో. ఎన్ని రోజులు డాక్టర్? లైఫ్ లాంగ్. బీపీ వచ్చింది, ట్యాబ్లెట్ తీసుకో. ఎన్ని రోజులు డాక్టర్? లైఫ్ లాంగ్. నీవు నీ భార్యనైనా వదిలిపెట్టు, కానీ ఈ ట్యాబ్లెట్ను వదిలిపెట్టు. ఇలా జోకులు వేస్తున్నారు డాక్టర్. ఇలా ట్యాబ్లెట్లు ఇస్తూనే ఉన్నారు, కానీ లైఫ్ లాంగ్ తీసుకోమంటున్నావు అంటే ఏమిటి అర్థం? నీకు ఇంక ఇది బాగా కాదు, నీవు తీసుకుంటూనే ఉండాలి ట్యాబ్లెట్లు. అంటే డాక్టర్ల దగ్గరికి వెళ్తే మీకేం దొరుకుతుంది? ఇప్పుడు ఆరోగ్యం దొరుకుతుందా? ఏం దొరుకుతుంది? ట్యాబ్లెట్లు దొరుకుతున్నాయి. ఆరోగ్యం దొరకట్లేదు, ట్యాబ్లెట్లు దొరుకుతున్నాయి. కక్కస్ రావట్లేదంటే ఈ ట్యాబ్లెట్ తీసుకో అంటాడు. ఓ ఏమి ప్రాబ్లం లేదు, రండి మేము ఆయుర్వేద పండితులం, మీకు బాగు చేస్తాము, ఎనిమా ఇస్తాము, వేడి నీళ్ళు పుస్ కొట్టుకోండి, ప్రతిదినం ఎనిమా చేయండి. అరే అది అన్యాచురలే, ఇది అన్యాచురలే కదా. నిజంగా నీవు డాక్టర్ అయితే సరిగ్గా కక్క సొట్టేట్టు చేయాలి, అట్లా పోయి ఇట్లా రావాలి 2 నిమిషాలు. అదే కదా డాక్టర్ పని అంటే. ఈ ట్యాబ్లెట్ తీసుకుంటూ ఉండు, రోజు తీసుకుంటూ ఉండు, రోజు కక్కస్ రావట్లేదు, రోజు వేసుకుంటూ ఉండు. అంటే మూలభూతంగా ఏదో తప్పయింది, నీకు కక్కస్ రాకుండా ఉండటము. కక్కస్ బయటకు వస్తే కాదు, మళ్ళా అంటుకుంటుంది కదా. ఎంత మటుకు అంటే టాయిలెట్లో అంటుకోబడుతుంది. నీళ్ళు వేయాలంటే 10 బకెట్లు వేసినా అది పోవట్లేదు. అంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. మీరు చేసే కక్కస్సు 1 బకెట్ వేస్తే అదంతకదే తుడుచుకొని వెళ్ళిపోవాలి. అక్కడే అంటుకుంటుందంటే అప్పుడే రోగం మొదలైంది మీకు. నేను నవ్వించేదానికి చెప్పట్లేదు ఇవన్నీ నిజంగా అందరి జీవితాల్లో జరుగుతున్న విషాదకరమైన సంగతులు. ఎవ్రీవన్ ఈజ్ సఫరింగ్. ఎంతమందికి ఈ రోగాలు ఉన్నాయంటే 20-25 సంవత్సరానికి మన దేశంలో 150 మందికి డయాబెటీస్ ఉంటుందని విశ్వ ఆరోగ్య సంస్థ ఘోషణ చేస్తుంది. 120 సంవత్సరాల క్రితం ఈ రోగం మన దేశంలో లేనే లేదు. కానీ డాక్టర్లు ఏం చెప్తున్నారు? మీ సోదర మామకు, మీ మేనమామకు ఉన్నింది అందుకే నీకు వచ్చింది, మీ మేనత్తకు ఉన్నింది అందుకే నీకు వచ్చింది. ఇంకొక జనరేషన్ ముందుకు పోతే మా మేనత్త లేదు, మా తాత లేదు, ఎవరికీ లేదయ్యా బాబు. ఈ రోగాలు ఎవరికీ లేవు. లేదు మీరు సరిగ్గా పనిచేయట్లేదు. జీవనశైలి, స్ట్రెస్, లైఫ్ స్టైల్. చీఫ్ మినిస్టర్కు వస్తుందయ్యా రోగము, ఇక్కడ ఆటో డ్రైవర్కు వచ్చింది, ఇంట్లో కూర్చున్న ఆడవాళ్లకు వచ్చింది, పని చేస్తున్న లేబరర్స్కు వస్తుంది, చిన్న పిల్లాడు 8 సంవత్సరాల పిల్లాడికి వచ్చింది, 6 సంవత్సరాల పిల్లాడికి రోగం వచ్చింది. లేదు అవన్నీ మాకు తెలియదు. ఇంత లైఫ్ స్టైల్ డిసీజెస్ అండి. ఏమి లైఫ్ స్టైల్? ఇంకా 6 సంవత్సరాల పిల్లోడు పుట్టలేదు, పెరగలేదు, వాడికి ఏముంది? లైఫ్ స్టైలే ఉంది వాడికి డయాబెటీస్ వచ్చిందంటే ఇది లైఫ్ స్టైల్ డిసీజ్ అంటాడు.
మనమందరం అవునా, హెరిడిటరీనా, ఇలా అనుకొని ఊరుకుంటున్నాం. అంటే వీళ్ళంతా దే ఆర్ టెల్లింగ్ యూ ఆల్ అన్నెసెసరీ డీటెయిల్స్. ఏమీ నిజం కాదు. నిజంగా రోగం వచ్చింది చాలా సింపుల్. 120 సంవత్సరాల క్రితం ఈ రోగాలు బీపీ లేదు, థైరాయిడ్ లేదు, గ్యాంగ్రీన్ లేదు, మైగ్రేన్ లేదు, డయాబెటీస్ లేనే లేదు. ఏమీ లేని రోగాల్ని ఈ 25-30 సంవత్సరాల్లో పెంచాము అంటే చిన్న విశ్లేషణ. కారణం ఇంతే, అప్పుడు తింటున్న పదార్థాలు మనం ఇప్పుడు తినటం లేదు అని ఏ డాక్టరు చెప్పేదానికి ముందుకు రావట్లేదు. అంటే విజ్ఞానపు గ్రంథాలయాలన్నీ రాసేశారు. డయాబెటీస్ ఇలా వస్తుంది, అలా వస్తుంది, ఇది వస్తుంది, ఇది చేస్తుంది, అది ఇన్సులిన్, ఇది పది, అది ఇది చేయండి, అది చేయండి, ఇది చేయండి, అది చేయండి అని. ఒక్కరికైనా బాగా చేశారా? ఇంతవరకు ఒక్కరికి బాగా కాలేదు డయాబెటీస్. బాగా కావడం అటుంచి వీళ్ళు చెప్పొచ్చేది ఉంటే, డయాబెటీస్ వచ్చిందా లైఫ్ లాంగ్. ఎంత మటుకు చెప్పారంటే, నేను 25 సంవత్సరాల నుంచి చెప్తున్నాను డయాబెటీస్ని బాగు చేస్తాను నేను అంటే, వీడేదో పిచ్చోడరా వీడు, డయాబెటీస్ ఏమిటి, బాగా కావడం ఏమిటి. ఇప్పుడు రామునికి సీత కావాలి అంటే ఏమంటారు మీరు? రామునికి సీత ఏం కావాలి? భార్య కావాలి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతదేశంలో ఎవరిని అడిగినా చెప్తారు ఈ మాట. వేల సంవత్సరాల నుంచి ఈ మాట ఉంది. కానీ ఈ మాట మన భారతదేశం దాటి వేరే దేశాలకు ప్రచురించలేదు. మీరు అమెరికాకి వెళ్ళి రామునికి సీత ఏం కావాలని అడిగితే వాట్ అని అంటారు. కానీ మీరు ఇప్పుడు ఏ దేశంలో ఏ మూలకైనా వెళ్ళి డయాబెటీస్ బాగవుతుంది అంటే చిన్న పిల్లాడు కూడా నన్ను చూసి పిచ్చోడా అంటాడు. అంటే గడిచిన 34 సంవత్సరాల్లో డయాబెటీస్ ఈజ్ ఇన్క్యూరబుల్ డిసీజ్ అని అందరికీ తెలిసింది. వేల సంవత్సరాల నుంచి రాముడికి సీత ఏం కావాలని తెలిసింది. మన దేశంలో బయటికి వెళ్ళట్లేదు. కానీ 30-40 సంవత్సరాల్లో మీరు ఆఫ్రికాలో ఉన్న ట్రైబల్స్ అడిగినా కానీ డయాబెటీస్ వస్తే బాగా కాదని చెప్తారు. అంటే అంత వేగంగా ఈ విషయాన్ని ఈ కంపెనీలు అందరికీ అందేట్లు చేశాయి. ఎందుకంటే మీకు ఈ డయాబెటీస్ వస్తే మీరు మా ట్యాబ్లెట్లు, మా ఇంజెక్షన్లు తీసుకోవాలి అనే విషయాన్ని మీ మెదడులో నూరిపోశారు. దట్స్ ఇట్. అంతేకాదు, బీపీ వచ్చినా లైఫ్ లాంగే, థైరాయిడ్ వచ్చినా లైఫ్ లాంగే, పీసీఓడి వచ్చినా లైఫ్ లాంగే. లేకపోతే కత్తి చాకు పెట్టుకుని ఉన్నాము, రండి తీసేస్తాం. గర్భకోశంలో గడ్డన, గర్భకోశం తీసేస్తాము.